देवादि देवों प्रभु की హల్లెలూయా కడపలో ఉన్నటువంటి మా ప్రియులందరికీ ప్రవేశిస్తూ రావున శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుడు వాక్యములో మాట రాయబడింది, దేవుడు లోకమునంతో ప్రేమిస్తున్నాను. పూర్ణంగా దేవుడు ఎవరు ప్రేమిస్తున్నాడు? ఆయన నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు, మనలందరినీ ప్రేమిస్తూ ఉంటున్నాడు. ప్రేమించినటువంటి దేవుడు మీకు కావలసిన వాటన్నిటి కూడా ఇచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నిజంగానే పంపించిన వాడుగా ఉంటున్నాడు. కనుక దేవుడు ప్రేమ ఎంతో ఉన్నతమైనది, శాశ్వతమైనది. కనుక దేవుడు తన కుమారుని పంపించాడు అని మనము దేవుడు వాక్యంలో గమనించేటువంటి బైబిల్లో మాట రాయబడుతుంది, ఏ దోషము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిళను పొందలేకపోతున్నారు. కనుక ఆయన మహిమైనటువంటి మనమందరము దేవుడు కోరిని ఆశ్రయించబడిన మనమందరము కనుక దేవుడు వాక్యములు రాబడినట్టుగా ఆయన మహిళను పోగొట్టుకున్నాం. ఆయనతో ఉన్నటువంటి సంబంధం పోగొట్టుకున్నాం. దేవుడితో ఉన్నటువంటి సహవాసాన్ని పోగొట్టుకునే కనుక ఆ దేవాది దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మరలా మనం సమాధానం పంచుకుంటున్నాయి. ఆయన తన కుమారుడు పంపించినాడు. ఈ కుటుంబంలో ఎవరైనా నీకు మాట్లాడకపోతే మధ్యవర్తి ఉంటాడు. కనుక మనం అనేక విషయాలు మనం గమనిస్తాం. మధ్యవర్తి నిలబడుతూ ఉంటున్నాడు. కనుక మధ్యవర్తిగా దేవుడికి నలుగురు మధ్యవర్తులు ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చినాడు. కనుక సమాధానపరచడానికి వచ్చినాడు. నేను తదుపాక్యపరచడానికి వచ్చినాడు. నేను ఉన్నటువంటి పాపమును చూసుకోవడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చారు. కనుక ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు పాపములు ఉన్నాడు, పాపరహితుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయనను పరిశీలించినట్లయితే ఆయన అధికారులకు నడిపే వరకు ఎక్కడ కూడా లోపము లేనటువంటి వాడు. ఆ పరిశుద్ధుడు మన నిమిత్తమై, మన పాప నిమిత్తమై ఆయన శిలువకు అప్పగించుకోవాల్సి వచ్చింది. ఏదైనా ఎన్నో వేదనతో రక్తం పాపం తీసుకునే సాధ్యమేగా ఆ దేవాన్ని దేవుడు నా పాపం వరకే ప్రార్థించబోతున్నాడు. ఆయనగా ఆయన తనతో సమాధానపరచడానికి, లోకమును ఆయన ఐక్యపరచడానికి, కనుక దేవుడు కోరుకునేటువంటి దేవుడమైన తిరిగి ఇవ్వడానికి ప్రభువు వారు మరణాన్ని అనుభవించినాడు. ప్రభువు వారు మాట్లాడుతున్నారు, ప్రయాసములు భారం మోసుకొనిస్తున్న సమస్య ఎవరైనా నాయకుడు వెళ్ళి శాంతిని కలగేస్తును. శాంతి సమాధానం యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. కాబట్టి ఆయన శాంతించే దేవుడు, సమాధానించే దేవుడు. ఈ